మనకి ఏదైనా వేదన కలిగితే సెల్ ఫోన్ చేతి పట్టుకొని చెల్లెమ్మకో, అన్నయ్యకో, అక్కయ్యకో, వదినమ్మకో, తమ్ముడికో, ఫ్రెండ్ కోసం ఎవరికో ఫోన్ చేసుకొని కాసేపు గనక వాళ్ళతో మాట్లాడుకుంటే ఏదో తీరిపోయినంత. అది తీరేదేమి కాదు, అది ఊడేదేమి కాదు, అది ఉండేదేమి కాదు. చాలామందికి ఈ యొక్క అలవాటు ఉంటుందండి. ఎదురింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ముందింటోళ్ళకి కోసం పెట్టుకొని అలెగ్జాండర్ చరిత్ర చెప్పినట్టు చెబుతారు. చెప్పి 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 సమస్యలు పోయి అక్కడి నుంచి లేచి వస్తారే కానీ సమస్య పరిష్కారం అవుతుందండి. నేను ఒక సేవకునిగా చెప్పగలిగిన సలహా ఏంటంటే, అన్ని గంటల సేపు నువ్వు మనుషుల దగ్గర కన్నులు కార్చి చెప్పుకునేదేంటో 10 నిమిషాల పాటు పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ గోడు చెప్పుకుంటే ఆకాశంలో నుంచి సమాధానం నీకు వెనువెంటనే దొరుకుతుంది కదా. ప్రార్థన ఆలకించగలిగిన, జవాబు ఇవ్వగలిగిన, సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన అనంత జ్ఞాని అయిన, ఆలోచనకర్త అయిన ప్రభువుని విడిచి అంధకారంలో దోపుచులాడడం నీ అవివేకం కాదా అనే మాటకి మనమందరం కూడా సమాధానం చెప్పాలి.